దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి నేటి వరకు మనలను సజీవముగా నిలబెట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనకు దయచేసిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభువునకు మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని మాటలు వినుటకు దేవుని పాదములు చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని పాదాల చెంత మనము ధ్యానము చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవునికి ఇష్టము లేని కష్టమైనది ఏమిటి? కష్టమైనది మనం అడిగితే, అంటే దేవునికి ఇష్టం లేని మనం అడిగితే అది మనకు దొరికినట్టుగా ఉన్నా దానివల్ల మనం ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్టము అంటే మనుషుల ఇష్టము, దేవునికి ఇష్టము కానిది కొన్నింటిని మనం చూద్దాం. మూలవాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అన్నాడు. ఇక్కడ యోహానయ్య ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని దృష్టికి ఇష్టమైనది చేస్తే మనకు ఇష్టమైనది దేవుడు ఇస్తాడు అని చెప్పాడు. అక్కడ తండ్రి ఇష్టాన్ని గుర్తించి, తల్లిదండ్రుల ఇష్టాన్ని గుర్తించి, తల్లిదండ్రులకు ఇష్టానికి అనుగుణంగా నడిచే పిల్లలు ఏది తల్లిదండ్రుల ద్వారా పొందుకోవాలన్నా పెద్ద కష్టం కాదు, సులభంగా పొందుకోవచ్చు. కారణం ఏంటంటే, మా పిల్లలు మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కాబట్టి మేం కాకపోతే ఎవరిస్తారు? ఇంకా ఇష్టంగా బ్రతకడంలో ఒకవేళ మనము ఇష్టంగా లేకోకుండా దేవుణ్ణి అడిగామనుకో, అది మనకు దొరకదు అని యాకోబు భక్తుడు మాట్లాడతాడు. చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకలేదు. ఒకవేళ మీరు అడిగినా మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు గనుక మీకేమి అడుగుతున్నారు, కానీ దేవునికి ఇష్టం లేకుండా అడుగుతున్నారు, మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు, దానివల్ల లాభం లేదు అన్నాడు. ఒక ఆమె తన కూతురును రాజు పుట్టినరోజని డ్యాన్స్ వేయడానికి పంపించింది. బాగా డ్యాన్స్ వేసిన తర్వాత రాజు అన్నాడు, నీకేం కావాలో కోరుకోమ్మా, అర్ధరాజ్యమైన నేను ఇస్తాను అనింది. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి పంపించిన వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మ రాజుగారు ఏం కావాలనో కోరుకోమంటున్నారే, ఏం కోరుకోమంటావు అనింది. మన తప్పిదాన్ని ప్రశ్నించిన యోహాను తల అడిగి అనింది. రాజు వాస్తవంగా మదనపడ్డాడని రాయబడింది అక్కడ. చెడ్డవాడే, అతను చెడ్డవాడే, కానీ మనస్సులో వేదన పడి మాట తప్పలేక చెరసాల్లో ఉన్న యోహాను తల కొట్టించి తెచ్చాడు. నేను అంటాను, ఆమె అడిగింది కానీ ఉద్దేశము మంచిది కాదు, దురుద్దేశం. యోహాను తల ఏం చేస్తుంది? అదేమన్నా మేక తలనా పులుసు పెట్టుకోనికి? ఏం చేస్తుంది యోహాను తల? కక్ష తీర్చుకోవడానికి అడిగింది యోహాను తల. ఏంటి కక్ష? యోహానయ్య పాస్టర్గా ఉన్నప్పుడు ఒక సందర్భంలో వాక్యం చెబుతూ ఈమెను కాదు అతన్ని పిలిచి అన్నాడు, ఏంటయ్యా
రాజు నువ్వు, పరిపాలన చేస్తున్నావు, తండ్రి లాంటి వాడివి, 10 మందికి న్యాయం చెప్పాల్సిన నువ్వు నీ అన్న భార్యను ఉంచుకోవడం తప్పు కదూ అని అందరిలో నిలేసి కడిగాడు పాస్టర్ గారు. ఈరోజు సమాజానికి వచ్చిన సమస్య అది. తప్పు అడిగితే కక్ష పెంచుకుంటారు, తప్పు చెబితే కక్ష పెంచుకుంటారు. అది తప్పు కాదు. నీకు భార్య ఉంది, నువ్వు రాజు, అన్న భార్యను తీసుకోవడం ఏంటి అని చెప్పాడు. అందుకు తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. ఇప్పుడు ఏ అక్రమ సంబంధం అయితే కలిగి ఉందో అతని కుమార్తె డ్యాన్స్ వేసి, ఆమె కుమార్తె డ్యాన్స్ వేసింది. అడగమన్నప్పుడు ఏమడుగుతుంది ఆమె? నాకు యోహాను తల కావాలి. తల ఎందుకు? యోహాను తల. అందుకే అక్కడ అన్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం దురుద్దేశముతో అడగడం మంచిది కాదు. ఒకవేళ ఇష్టము కానివి అడిగాం అనుకుందాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది హేరోదులు ఉన్నారు, దేవునికి ఇష్టం లేకోకుండా బ్రతికారు. ఒకడేమో పురుగులు పడి చచ్చినట్టు రాయబడి ఉంది. ఆ రోజుల్లో రాజు ఎవరైనప్పటికీ హేరోదు అనే పేరు, పాత నిబంధనలో ఫరో అనే పేరు. ఇక్కడ మీరు గమనిస్తే ఇతని మరణం కూడా బహుఘోరాతి ఘోరం. చరిత్ర పుటలలో నీచమైన మరణాలు పొందిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో యోహాను దేవుని సేవకుని తల కొట్టించిన వారిరువురి మరణాలు. అందుకే మనం అడిగేది దేవునికి ఇష్టమో కాదో తెలుసుకొని అడగాలి. ఇష్టమో కాదో అడగాలి. అది దేవునికి ఏమైనా కష్టమేమో అడగాలి. ఇష్టం లేకుండా అడిగితే యెషయా గ్రంథం 66వ అధ్యాయము. దేవునికి ఇష్టం లేకోకుండా అడిగామనుకోండి, మనకు చాలా కోరికలు ఉంటాయి కదా, అలాగ అడిగితే ఏం జరుగుతుంది? 66వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనాన్ని చూద్దాం ఒకసారి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయిను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయిను. ఆ మాట చూడండి. నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి. ఆ మాట చూడండి. నాకిష్టము కాని దాని కోరుకొనిరి, కావున నేను వారిని మోసములో. రెండవది, వారు భయపడు వాటిని వారి మీదికి. దేవునికి ఇష్టం లేంటి మనం కోరుకున్నాం అనుకోండి, దేవుడు అన్నాడు, కొద్ది రోజులు అడుగుతామంట మనము, ఇంకేంట్లే ఆయనకి ఇష్టమై ఉంటుందిలే అని మనంతకు మనమే అడుగులు ముందుకేస్తే ఆయన అన్నాడు, నాకు ఇష్టము కానిది మీ దృష్టికి ఇష్టమైనది చెడ్డది కాబట్టి మిమ్ములను మోసములో ముంచెదను అన్నాడు. మోసములో ముంచడం. అవును ప్రియులారా, దేవునికి ఇష్టము లేనిది చేసినప్పుడు మోసపోతాం, మోసములో మునిగిపోతాం. నాకు తెలుసు బాగా. ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 10-12 సంవత్సరాల క్రితం చెన్నై నుంచి కొందరు వ్యక్తులు సూట్ కేసులకు డబ్బులు తెచ్చారు. తెచ్చి వాళ్ళు విభాగాలుగా విడిపోయారు. అటు నెల్లూరు, ఇటు కడప, ఇటు అనంతపురం, చిత్తూరు, ఇలాగ కొన్ని ప్రదేశాలకు విడిపోయారు. ప్రతి ఒక్కరి సూట్ కేసులో బోలెడని డబ్బులు. వారు వెళ్ళి ఫస్ట్ చేసిన పని ఏంటంటే పాస్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అంటే ఆ ఊర్లో అన్నిట్లో కొంచెం బాగా పేరు కలిగిన సేవకుల దగ్గరికి వెళ్ళిపోయి, మీ చర్చిలో ఎంతమంది వస్తారు? 100 మంది వస్తారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఒక 50 కుటుంబాలు ఉంటాయి. రైట్, ఇదిగో మీకు మేము ఒక ఆఫర్ ఇస్తున్నాం, 10,000 కట్టమని చెప్పండి. మీ సంఘంలో ఒక్కొక్కరు ఒక ఆధార్ కార్డు మాకు ఇచ్చి 10,000 కడితే మేము వాళ్లకు ₹1,00,000 ఇస్తాం. అయితే ఒకేసారి ఇయ్యం. వారు 10,000 కట్టగానే మొదటి నెల కంతు 2,500 ఇస్తాం, రెండవ నెల 5,000 ఇస్తాం, మూడవ నెల 7,500 ఇస్తాం, నాలుగవ నెల 10,000 ఇస్తాం. ఇక 10,000 చొప్పున సంవత్సరము లోపు వారు కట్టిన 10,000కు లక్షిస్తామన్నారు. మొదటిగా పాస్టర్లు భయపడ్డారు చాలామంది.
ఇది అబద్ధం అన్నారు. సరే మీరు కట్టండి 10,000 అన్నారు. 10,000 కదా అప్పో సప్పో చేసి కట్టారు. వాళ్ళకు మొదటి నెల 2,500 ఇచ్చారు, రెండో నెల 5,000 ఇచ్చారు. ఈ 2 నెలలు 60 రోజులు గడిచేసరికి పాస్టర్లకు కొంత ఆశ పుట్టింది. విశ్వాసులకు చెప్పారు, మీరు ఎవరైనా కట్టుకుంటారా? నేను ఆల్రెడీ కట్టుకుంటున్నాను, ఇంత డబ్బులు వస్తున్నాయి, అయితే మీరు నాకు దశంభాగం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, ఇది కష్టపడిన సొమ్ము కాదు కదా, కాబట్టి దశంభాగం ఇవ్వాల్సిందే అని చెప్పి ఎంతమంది చర్చెస్లలో ఉంటే అంతమందితో కట్టించారు. అందరు కట్టిందాకా ఆగుదాం, ఒకే రోజు స్టార్ట్ చేద్దాం అన్నారంట. వాళ్ళు కట్టారు. ఒక్కొక్క చర్చిలో నుంచి 20 మంది 30 మంది కుటుంబాలు కట్టారు. మొదటి నెల 2,500 ఇచ్చారు. మేము పోయి 2,500 తెచ్చుకున్నాం అనేసరికి ఈ తిక్కక్కలంతా ఏం చేశారంటే ఎక్కడెక్కడుండే వాళ్ళ బంధువులు రక్త సంబంధికులు అందరినీ 10,000 కడతావా 1,00,000 వస్తుంది, 1,00,000 కడతావా 10 లక్షలు వస్తుంది, ఇట్లా చెప్పారు మేడం. 10కైతే 1,00,000, 20,000కైతే 2 లక్షలు, 1,00,000కైతే 10 లక్షలు ఎలాగ చెప్పారు. 2 నెలలు ఇచ్చారు, వాళ్ళ డబ్బులే 2 నెలలు ఇచ్చారు. ఈలోపు చాలామంది అయిపోయారు. చాలామంది అయ్యారు. ఒక 2-3 నెలలు ఆగుదాం, అందరినీ కలిపి ఒకేసారి స్టార్ట్ చేద్దాం అని అన్నారు. ఈ చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. పాస్టర్లు 2 నెలలు ఆగారు. 3వ నెల నుంచి విశ్వాసులు పాస్టర్ చర్చికి రాగానే ఏం వాక్యం చెప్తామని అడగలే. అయ్యా ఇంకా లెక్క రాలేదే అని అడిగారు. అదే అమ్మ చూస్తున్నా, నేను కూడా కొండల తట్టు కాకుండా చెన్నై తట్టు కన్నులు ఎత్తినా వస్తాదిలే అన్నారు. 6 నెలలు అయింది. ఈలోపు విశ్వాసులు తిరుగుబాటు చేశారు. 9 మంది పాస్టర్లు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. 40 మంది పాస్టర్లు పూర్వం ఏ పని చేసుకునే వాళ్ళు, తాపి పని, పెయింట్ పని, ఆ పనులలోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఊరు వదిలిపెట్టేశారు. ఆ టైంలో ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు, మనం ముందు పక్క స్లాబ్ వేస్తూ ఉన్నాం. అన్న బాగున్నారా అని అడిగాను. బాగున్నానన్నా అన్న ముందు పక్క స్లాబ్ వేస్తున్నాం, ప్రార్థన చేయండి. స్లాబ్కి ఎంత అవుతుంది అన్నాడు. 1,00,000 రూపాయలు అన్నాం. అప్పుడు ఇంకా మోసం బయట పల్లా. ఇమీడియట్గా స్లాబ్ ఆఫ్ చేయి అన్నాడు. ఏమన్నా అని అన్నాను. ఆడేస్తే 1,00,000 రూపాయలతో ముందు పక్క మాత్రమే, ఆ 1,00,000 ఇందులో పెట్టుబడి పెట్టు, 10 లక్షలు వస్తుంది, మొత్తం వేయచ్చు అన్నాడు. నేను అన్నాను, మట్కాకు దీనికి ఏమైనా తేడా ఉందంటావన్నా అన్న. బ్రదర్, దేవుడు ద్వారములు తెరిచినప్పుడు సంపాదించుకోవాలి బ్రదర్ అన్నాడు. నాకు వద్దులే బ్రదర్ అన్న. మొత్తం పైన ఆ కంపెనీ తిప్పింది, మన స్లాబ్ అయిపోయింది, పైన సండే స్కూల్ రూమ్ కూడా కట్టాము. అప్పుడు ఈలోపు మా అన్న కొడుకు పెళ్ళి అని చెప్పేసి, ఇంతకుముందు వాళ్ళ ఆ ఊరిలోనే ఉండేవాళ్ళు కమలాపురంలో, పదా వాళ్ళని పిలిచేద్దామంటే పోయాం. చర్చి లాక్లో ఉంది. చర్చికి వెనక పక్కనే ఇల్లు వాళ్ళది. ఇల్లు వాకిలి తీస్తామని చెప్పేసి పోతే వాకిలి లాక్లో ఉంది. అమ్మా వీళ్ళు ఎక్కడ పోయారు అని ఆ పక్క వాళ్ళని అడిగాం. ఏమో మాకు తెలియదు అన్నారు. వాళ్ళు కట్టారు దాంట్లో, మాకు తెలియదు అన్నారు. సరే ఇంక లేరంటలే, పదం పద అని స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే మెల్లగా కిటికీ తెరిచాడు చర్చిలోది. బ్రదర్ ఆ పక్క రండి, బీగం ఇస్తా అన్నాడు. లోపలే ఉన్నాడు, బీగం వేసుకున్నాడు. అదేంటన్నా బీగం వేసుకున్నట్టు? మీరేమో ఆ రోజు కట్టలేదు, మేము చర్చికి వచ్చే వాళ్ళందరితో కట్టించాము, ఇప్పుడు చర్చికి ఎవరు రామంటున్నారు, మా డబ్బులు మాకు ఇస్తే కానీ మాకెక్కడి నుంచి వస్తుంది? మా జీవితం అంతా మోసములో మునిగిపోవడం. అందుకే ప్రియులారా, 26 సంవత్సరాల సేవా జీవితంలో ఎవరిని కూడా ఎల్ఐసీలు కట్టండి, ఇన్సూరెన్స్లు కట్టండి, చీటీలు కట్టండి, లేకపోతే అక్కడ ఇవి ఏవి వాక్యం చెప్తుంటేనే గొంతు దాకొచ్చి కూర్చుంటున్నారు మీద. ఇంకా పొరపాటుగా ఏదన్నా కట్టి పొరపాటుగా రాకపోతే నా సామిరంగా ఉంది చూడు. ఏమన్నాడు? నాకిష్టము కానిది చేస్తే ఎక్కడ ముంచుతా? మోసములో. అందుకే 16వ అధ్యాయం 25వ వచనం లూకా సువార్తలో ధనవంతుడితో అబ్రహాం మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని మాట్లాడాడు చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో అబ్రహాం అంటున్నాడు, అందుకు అబ్రహాము, కుమారుడా
నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము అగుదాం. ఏమంటున్నాడు అబ్రహాము? నీకిష్టం వచ్చినట్టు బతికావు, నువ్వు నరకంలో యాతన పడుతున్నావు. కానీ కష్టం అనుభవించిన నీతిగా బతికాడు దరిద్రుడు, అందుకే సుఖం అనుభవిస్తున్నాడు. దేవునికి కష్టమైన ఇష్టాలేంటో రెండు చెప్తాను చూడండి. మొదటి విషయానికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం చదువు. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. ఏమంటాడు సంసోను? అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో. దేవునికి ఇష్టము లేనిది అన్య వివాహములు, అన్య సంబంధాలు. చాలా కష్టం దేవునికి. అసలు దేవుడు ఎలాగ మాట్లాడతాడంటే అన్యులతో సహవాసమే వద్దంటాడు, అన్యుల సహవాసమే మంచిది కాదంటాడు. కానీ ఈరోజు అన్యుల సహవాసాన్ని కోరుకుంటారు చాలామంది. సంసోను చేసిన పొరపాటు అదే. వాళ్ళ తండ్రి అంటున్నాడు, ఏరా మన దగ్గర లేరా అమ్మాయిలు? సున్నతి లేని, దీన్ని మీరు ఎట్లా చెప్పుకోవచ్చు అంటే బ్యాప్టిజం లేని అని అనుకోండి. నూతన నిబంధన ప్రకారంగా అది ఇశ్రాయేలు వరకే సున్నతి అనేది, పురుష గోపాయంగా చర్మం కట్ చేయట. ఈరోజు విశ్వాస జీవితానికి రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ లేని మనం చెప్పుకోవాలి. రక్షణ లేని వ్యక్తి వివాహం అవసరమా అని అన్నాడు. నాకు ఇష్టం అన్నాడు. దేవునికి ఇష్టం లేకపోయినా, దేవునికి ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం అని అన్నాడు. తెప్పించారు. ఎంతకాలం సాగింది సంసారం? 3 నెలలు కూడా సాగల. ఒక నెలలోనే సమస్యలు వచ్చాయి. నాకు ఎందరో ఫోన్లు చేస్తారు ప్రియులారా. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేయమని ఫోన్ చేస్తారు. మా అమ్మాయి ఇష్టపడిందన్నా, వాడికి రక్షణ లేదు, అన్యుడు, వివాహమైంది, పాప పుట్టారు, కొంతమందికి బాబు పుట్టారు, వాడు ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియదు, ఇప్పుడు విడిపోయాడు. బిడ్డను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, ఇంకో పనికి వెళ్తుంది, బతుకు బాగలేదు, జీవితం బాగలేదు, ఇక జీవితాంతం మేము ఇలాగ మోయాల్సిందేనన్నా, నెమ్మది లేదు. సరే ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం. ఏమ్మా అంటే, ఆ రోజు చెప్పినప్పుడు నిన్ను పువ్వుల్లో పెట్టుకుంటా, దాని మీద పెట్టుకుంటా, దీని మీద పెట్టుకుంటా అన్నాడు. బాగానే ఉంది, మేము ప్రార్థనకు వెళ్తామంటే, అయ్యో నీ ప్రార్థనకు మేమేం అడ్డంకు, నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు ప్రార్థనకు అన్నారు. వివాహమైన తర్వాత ప్రార్థనకు వెళ్దాము అంటే మా అమ్మ వద్దంటుంది. అన్యులం కదా, వద్దంటుంది. మరి అప్పుడు వెళ్ళమన్నావు, ఇప్పుడు వద్దంటున్నా. అప్పుడు పూలల్లో పెట్టుకుంటా అన్నావు, ఇప్పుడు ముళ్ళేసి గుచ్చుతా అంటానులే. అట్లే ఉంటాయి జీవితాలు. సంసోను జీవితం కొలాప్స్ కావడానికి కారణం చేసుకున్న వివాహము పెటాకులు అవ్వడమే. ఒకవేళ చేసుకున్నది ఇశ్రాయేలు స్త్రీ వెనకబడుతున్నట్లే, ఈరోజు కాకపోతే దేవుడు రేపైనా మేలు చేస్తారులేండి, సమస్యలు తొలగిపోతాయిలేండి అని చెప్పేదేమో. ఇప్పుడు అన్యురాలు కాబట్టి వాళ్ళ నాన్న కూడా ఏం చేశాడు, ఇద్దరికి గొడవ వచ్చింది, వెళ్ళిపోయాడు. 1 నెల తర్వాత మళ్ళీ మేకపిల్ల తీసుకొని వస్తూ ఉన్నాడు. వచ్చేసేసరికి ఇంకొకరికి ఇచ్చేశాడు. ఇంకొక అమ్మాయిని చేసుకో అన్నాడు, వద్దన్నాడు, ఊరుకు నిప్పు పెట్టాడు, పోయాడు. ఢిల్లీలో అనే ఒక వ్యభిచారి పంచన చేరాడు. పతనం ప్రారంభమైంది. బలశూరుడైన సంసోను బలహీనుడైపోయాడు. స్త్రీల దగ్గర పట్టబడిపోయాడు. చివరికి జీవితాన్ని చేజేతులారా చచ్చిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి, ఆత్మహత్య తను చేసుకున్నది. మొత్తం ఇల్లంతటిని దొబ్బేసి, ఆ గుడినంతటిని దొబ్బేసి, దానికి మూలాధారమైన స్తంభాల మీద నుంచి దొబ్బేసి, ఆ 3000 మంది చచ్చిపోయారు. వారితో పాటు సంసోను కూడా
చచ్చిపోయాడు. చాలామంది ఏమనుకుంటారు, మేము మార్చుకుంటామంటారు. మార్చుకోలేరు. పైనున్నవాడు కిందనున్న వాడిని పైకి లాగడం కన్నా కిందనున్నవాడు పైనున్న వాడిని లాగడం చాలా సులభం. కిందనున్న వాని పటుత్వం వేరు, బిర్రు వేరు, బిగు వేరు. పైనున్నవాడు వంకొని లాగాలి, కిందనున్నవాడు వంకొని వాని లాగాల్సిన అవసరం లే. నిలబడుకొని చిన్నోడే బలంగా లాగితే పడిపోతాడు. దేవునికి కష్టమైనది, ఇష్టము లేనిది అన్య వివాహం. అందుకే దాని గురించి బైబిల్ ఏమనిందో తెలుసా? గాడిదను ఎద్దును జత కట్టి దున్నమాకండి అని అంటాడు. గాడిదను ఎద్దును కట్టి అటు దున్నమాకండి అంటాడు. కానీ చాలామంది పుట్టినప్పటి నుంచి పిల్లలను దేవుని క్రమంలో పెంచుతారు. పెళ్ళి వచ్చేసరికి మా కులమోళ్ళు దొరకలా, మా మతమోళ్ళు దొరకలా, అందుకే మేము ఇలాగ పెళ్లి చేస్తున్నాం అంటారు. చేసినప్పటి నుంచి వాళ్ళ జీవితం నరకమే. అప్పుడు అంటారు, మీ మాట వినింటే బాగుండు. అప్పుడు ఎవరు వద్దనిన్నారు? మరి ఎవరన్నా వద్దంటారా? దేవునిందు ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఇష్టము లేనిది, కష్టమైనది అన్య వివాహం. అన్యులుగా ఉన్న మనల్ని వెదకి రక్షించి ధన్యులమయ్యాం. మరలా మనం అన్య సాంగత్యం, ఎప్పుడు అది ఇబ్బందే, ఎప్పుడు ఇబ్బందే. మారితే తప్ప అంత ఈజీగా మారరు. అలవాటు పడిపోయిన ప్రాణాలు అంత తొందరగా మానవు. తాగుడోడు మానడం ఎంత కష్టమో, అన్యుడు అంత ప్రభు దగ్గరికి రావడం కూడా అంతే కష్టం. రెండవది, దేవునికి ఏం కష్టమో చూద్దామా? ఇష్టం లేనిది ఏంటో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, ఆ మాట చూడండి, అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. రెండవది ప్రియులారా, అన్య జనుల ఇష్టం దేవునికి ఇష్టంలే, కష్టం. ఏంటి అన్య జనుల ఇష్టాలు? ఆయన అన్నాడు, పోకిరి చేష్టలు. ఏం చేష్టలంట? పోకిరి చేష్టలు. మీకు తెలుసు పోకిరి చేష్టలేంటో. ఆ మధ్యకాలంలో నేను వివరించాను దీని గూర్చి. మనిషి డిగ్నిటీగా ఉండడం వేరు, ఎవరినో ఒకరిని ఫాలో అయ్యి సినిమా హీరోలను, ఏ హీరో కూడా ఈ సినిమాలో ఉన్నట్టు మళ్ళా సినిమాలో ఉండడు. వాని క్రాప్ మారుతుంది, వాని డ్రెస్ మారుతుంది, వాని బిహేవియర్ కూడా మారింటుంది ఆ సినిమాలో. అది దర్శకుని యొక్క ఆలోచన ప్రకారంగా నటిస్తాడు వాడు, ఎందుకంటే వాళ్ళు కొంత డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. ఇప్పుడు దర్శకుడు డబ్బులు ఇచ్చినందుకు దర్శకుని ఆలోచన ప్రకారంగా హీరో నటిస్తే, దేవుని బిడ్డలమైనటువంటి మనము జీవాన్ని పొందుకున్నందుకు మనం ఎవరి ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి? దేవుని ఇష్టం. కటింగ్కి వెళ్ళి చక్కగా తల ఇచ్చి నీట్గా హెయిర్ కట్ చేయని చెప్పేసి మేము అడిగితే, ఇంకొంచెం తగ్గించు, బాగా నీట్గా ఉంటుంది తల దూకోవడానికి, తల వెంట్రుకలు పెరిగే కొద్దీ సొగసుగా ముఖానికి అందంగా ఉంటుంది అని చెప్పేసి అంటే 100 రూపాయలు ఇచ్చి 4 గంటలు కత్తిరించుకొని వస్తారు. ఏం ముక్కుబడేమిరా 3-4 గంటలు కత్తిరించుకొని రానికి? మిమ్మల్ని ఏం చేయాలంటే లాస్ట్కు మీరు ఇట్లే చేసుకుంటూ వస్తే వాడన్నా మీ కటింగ్తో బాగుపడతాడు, కానీ మీరు మాత్రం ఎప్పుడు బాగుపడరు. ఇవి పోకిరి చేష్టలు, దేవునికి ఇష్టం లేనివి ఇవి. అలాగున్న వారిని సేవలో వాడుకోడు దేవుడు. ఒకవేళ నువ్వు పాట పాడుతున్నా, నేను వాయిస్తా అని నువ్వు అనుకుంటావేమో, మా నాన్నదే కదా చర్చ, వాడుకోడు దేవుడు. ఆయనకు అక్కర్లా. ఆయనకు సేవకుని మాదిరి పోలి నడుచుకుంటారు, వాళ్ళ అవసరం ఆయనకు. నువ్వు ఎవరినో పోలి నడుచుకొని, నేను అందుకనే మా పిల్లలకు చెప్తుంటా, మనము పట్టించుకునే బట్ట, తినే అన్నం దేవుడు ఇచ్చినది పిల్లల ద్వారా. కాబట్టి మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి తప్ప పోకిరి చేస్తూ ఉండకూడదు. మన దగ్గర పోకిరి చేస్తూ ఉండకూడదు. ఇంకా చాలా చెప్పినట్టున్నాడు ఆయన.
పోకిరి చేష్టల తర్వాత ఏం చెప్పాడు? దురాశలు. ఎందుకండి మనకు దురాశ? 10,000 కడితే ₹1,00,000 వస్తుంది అనేది దురాశనా కాదా? దురాశ మంచిది కాదు. మద్యపానము, చాటు మాటు కూడా, ఈ త్రాగుడు ఆలోచన మంచిదే కాదు. అల్లరితో కూడిన ఆటపాటలు, కొన్ని మంచి పాటలు క్రైస్తవ ప్రపంచానికి పరిచయమైన పాటలు ఉన్నాయి. కొన్ని క్రైస్తవ ప్రపంచంలోనే ఈరోజు వస్తున్న ట్రెండ్ ప్రకారంగా అల్లరి పాటల కన్నా అద్దుమానంగా తోడైపోయాయి, దేవుడని పేరు పెట్టుకొని. అలాంటి దానికి వెళ్ళకూడదు మనం. త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము దేవునికి కష్టము. దేవునికి కష్టము. అన్య వివాహాలైన అన్యుల ఇష్టాలైన దేవుని ఇష్టాలు కాదు. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు బాగా తాగి విందు చేసుకొని ఓ ఇశ్రాయేలు అని కేకలేస్తున్నారు. మోషే రావడం ఆలస్యం అయ్యేసరికి దేవుడు బాగా చేసినట్లే వీళ్ళు అన్నాడా? చూడు మోషే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విగ్రహాన్ని చేసుకున్నారు, దాన్ని పొడి చేసి దుమ్ము తాగించు వాళ్ళకు. దేవునిందు ప్రియులారా, దేవుని బిడ్డలమండి మనము. ఇష్టము కానిది కోరుకుంటే మోసంలో మునిగిపోతాం. ఇష్టము కానిది చేస్తే నిత్య నరకాన్ని పొందుకుంటాం. ఇష్టమైనది చేస్తే మనం అడిగినది పొందుకుంటాం. కావున దేవుని బిడ్డలమైన మనము దేవునికి ఇష్టము కాని వాటికి దూరముగా, దేవునికి సమీపముగా ఉండడానికి జాగ్రత్త పరచబడదాం. తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు ఇష్టం లేనిది నాకు కష్టమైనది కాబట్టి తొలగించు నా నుంచి. నీకు ఇష్టమైనది మాత్రమే నేను చేయడానికి నీ మార్గంలో నన్ను నడుపుకో అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. గొప్ప దేవుడవు, ఈ భూమి మీద మేమడిగినది పొందుకోవడానికి మీ ఇష్టాన్ని మేము నెరవేరిస్తే చాలు తండ్రి. మీకు ఇష్టము కానివి మేము కోరుకుంటే మోసములో మునిగిపోతాం తండ్రి, నరకపు ఊబిలోనికి వెళ్ళిపోతాం. ఇష్టము లేని అన్య వివాహాలు కావచ్చు, ఇష్టము లేని అన్యుల ఇష్టాలు కావచ్చు, ఈ వాక్యం విన్న మా ప్రియులెవరూ కొనసాగించుకోకుండా మీ అడుగు జాడలలో మీ ఇష్టము మాత్రమే నెరవేర్చి, భలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనిపించుకోగలిగిన సామర్థ్యములోనికి మా ప్రియబిడ్డలను, ఈ దీన సేవకుని నడిపించి మీరు మహిమ పొందండి తండ్రి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునమని, ఇదిగో నాయనా, ఈ వాక్యం వింటూ ప్రకటిస్తూ ఉన్నప్పుడు బలహీనుడుగా, అనారోగ్యాలతో, ప్రమాదాలలో, ఇబ్బందుల కొలిమిలో ఉన్న మా ప్రియబిడ్డలు వారి ఇబ్బందుల నుంచి విడిపించబడి నెమ్మదిగా వారితో మేము కలిసి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుట కృపనిచ్చి మహిమ పొందుమని, అంతరంగములోని బాధను గుర్తిరిగి మేలు చేయమని యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.